ఆదివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్వాయి పాపన్న కల్లు గీత గౌడ నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కొండ సంస్థానాన్ని పాలించాడని, 17వ శతాబ్దంలోనే బహుజన రాజ్యాన్ని స్థాపించాడని, సామాజిక న్యాయంను తన పాలనలో అమలు చేశాడన్నారు. ఈ పోరాట యోధుల వలనే ప్రజాస్వామ్యం బలపడి స్వేచ్ఛ దొరికిందన్నారు. ప్రపంచ చరిత్రలో తెలంగాణకు చరిత్ర ఉంటే అందులో హుస్నాబాద్ నియోజకవర్గంకి ప్రత్యేక పోరాట చరిత్ర ఉందన్నారు. సర్వాయి పాపన్న పోరాటాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు. సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని యువత ముందుండాలని అన్నారు. అప్పుడే సర్వాయి పాపన్నకు నిజమైన నివాళిని అర్పించినట్లవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, హసన్, కోమటి సత్యనారాయణ, కాంగ్రెస్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంకచందు, కౌన్సిలర్లు వల్లపు రాజు, బుక్య సరోజన, సిపిఐ సీనియర్ నాయకులు గడిపె మల్లేష్, సంజీవరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బొమ్మనేని సతీష్, బుక్య సంపత్ నాయక్, హుస్నాబాద్ నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షులు మార్క అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బహుజన రాజ్యాన్ని ఇప్పుడే